ఎన్ని చెప్తారు కానీ రేపు పొద్దున మీ అమ్మ మామూలు అదిరిపోద్ది అది అయిపోద్ది. ఇది బాబు స్టామినా ఇద్దరుగా రాసుకోండి. బాబు అనుకోవచ్చు ఏదో పవన్ కళ్యాణ్ పోయింది అన్ని పార్టీ మీరు అనుకోవచ్చు అన్ని బ్రహ్మాండే ఓన్లీ బాబు రేపొద్దున పడతా కేపీఎస్బి దత్త బీజేపీ క్యాండిడేట్ లడ్డూబాయ్ అంటే హరీష్ అన్న వెంబడి ఉన్న వ్యక్తి. నేను ఇప్పటికీ సంవత్సరం 46 అవర్స్ అయిపోయింది. మహేష్ బాబు అంటే నాకు చాలా ఫేమస్. సాయి రామకృష్ణ మ్యూజికల్ బ్యాండ్ అంటే కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కేబీఎస్బీ కాలనీ. లడ్డూబాయ్ అంటే ఎస్ఆర్కే బ్యాండ్ రవికుమార్. లడ్డూబాయ్ అంటే చాలా 45 years సీనియర్ బ్యాండ్. ఇది నా లాంటి బ్యాండ్ హైదరాబాద్ లో ఎక్కడ దొరకదు. నేనంటే ఇక్కడ చాలా సీనియర్. నేను చాలా సీనియర్ వ్యక్తిని ఇక్కడ. ఒకటి చెప్తానా, అడవిలో ఎన్ని జంతువులు ఉన్నా కన్ను మాత్రం సింహం మీద ఉంటది. అలాగే టాలీవుడ్ ఎంత మంది ఉన్నా కానీ దాని ఏలాలంటే మా మహేష్ అన్న కావాలి. జై బాబు, బాబులకే బాబు. చదువు ఒకటి చెప్తున్నా, ఒకటి ఇది ఇంకా స్పెషల్ చూడండి. రేపు 12వ తారీఖు థియేటర్ లోకి వచ్చిన తర్వాత గుర్తు పెట్టుకోండి. మీ రికార్డులన్నీ మనతో పెట్టి తెంగితే దత్తరిల్లిపోతుంది అంతే. బాబులకే బాబు, మహేష్ బాబు. జై బాబు. బాబు ధూమపానం అరగంట ఆగండి చెప్తాను. ఒకటి రికార్డు బద్దలే. జై బాబు, జై బాబు, జై బాబు. జై బాబు. మహేష్ అన్న నన్ను ఎమోషనల్ గా ఒక డైలాగ్ వేశాడు. కృష్ణ గారు లేరు, వాళ్ళ నాన్నగారు లేరు అని చెప్పేసి. కానీ మహేష్ అన్నకి మేమున్నాం కొడుతున్నాడు. ఇంట్రెస్ట్ ఇట్లు కొడుతున్నాడు. సంక్రాంతి మొగుడు మహేష్ బాబు. జై బాబు, జై బాబు. వాట్సాప్ మొగుడు ఉరిపోలో పుల్లోడు. జై బాబు. ఒకటే మాట, రమణ గారి మా జాతర కేకు 1 నిమిషం. రాజకుమార్ అని చూడటానికి వచ్చి ప్రిన్స్